కాళేశ్వర నివాసో వా కాళేశ్వర నిరీక్షణం కాళేశ్వరస్య స్మరణం సర్వపాప ప్రణాశనం. ఒక్కసారి ఊహించుకోండి, కేవలం ఒక 12 రోజుల కోసం ఒక కొత్త నగరాన్ని నిర్మించడం గురించి ఆలోచించండి. అంటే కొన్ని లక్షల మంది నివసించడానికి వీలుగా ఒకేసారి రోడ్లు వేయడం, నిరంతరాయంగా నీటి సదుపాయం కల్పించడం లాంటివన్నమాట. అవును, అది నిజంగా ఒక పెద్ద సవాల్. రైట్. దానికి తోడు ట్రాఫిక్ వ్యవస్థను రూపొందించడం, ఆస్పత్రులు కట్టడం, ఇదంతా చేసి ఆ 12 రోజులు ముగియగానే ఆ నగరాన్ని మొత్తం మళ్లీ ఖాళీ చేసేయడం. వినడానికి ఇదేదో హాలీవుడ్ సైన్స్ ఫిక్షన్ సినిమాలా అనిపిస్తుంది కదా. ఎగ్జాక్ట్లీ. కాని మన దేశంలో ఇలాంటి అద్భుతాలు తరచుగా జరుగుతూనే ఉంటాయి. అవును, కాకపోతే వాటిని మనం నగరాలు అని పిలువము, పుష్కరాలు అని పిలుస్తాము. నిజంగా ఇదొక అద్భుతమైన కోణం. మనం బయట ప్రపంచంలో చూసే భారీ ఈవెంట్స్కి ఇలాంటి ప్రాచీన ఉత్సవాలకి చాలా వ్యత్యాసముంది. చూడండి, ఈవెంట్ మేనేజర్లు ప్లాన్ చేసే కార్యక్రమాల్లో ప్రతిదీ ఒక కంట్రోల్లో ఉంటుంది. కరెక్ట్. వాళ్లకు ఎంతమంది వస్తున్నారో ముందే తెలుస్తుంది. అదే కదా. కాని ఎవరి ఆహ్వానం లేకుండా కేవలం ఒక నమ్మకంతో లక్షలాది మంది స్వచ్ఛందంగా తరలివచ్చే ఇలాంటి చోట నిర్వహణ అనేది ఊహకు అందని ఒక సవాల్ అని చెప్పాలి. సరిగ్గా ఈరోజు మన ఈ లోతైన విశ్లేషణలో అలాంటి ఒక భారీ ఘట్టం గురించే మాట్లాడుకోబోతున్నాం. అదే తెలంగాణలోని పవిత్ర కాళేశ్వరం క్షేత్రంలో జరగనున్న సరస్వతి అంత్య పుష్కరాలు. రైట్. ఇది చాలా ఆసక్తికరమైన అంశం. దీనికి సంబంధించి తెలంగాణ రిపోర్టర్ ఎడిటర్ సిరిసిల్ల శ్రీనివాస్ గారు అందించిన ప్రత్యేక కథనాలు, అలాగే ఈ బృహత్తర కార్యక్రమం కోసం ప్రభుత్వం నిర్వహిస్తున్న ఉన్నత స్థాయి సమీక్షల వివరాలు ఈనాటి మన చర్చకు ప్రధాన ఆధారాలు. ఈ ఆధారాలు చాలా లోతైన సమాచారాన్నిస్తున్నాయి. అవును. సో ఈరోజు మన లక్ష్యం ఏంటంటే, పైకి కేవలం నదిలో స్నానం చేసే ఒక సంప్రదాయ కార్యక్రమంలా కనిపించే ఈ ఈవెంట్ వెనక ఉన్న అద్భుతమైన ఖగోళశాస్త్ర లెక్కలు ఏమిటి, తరతరాలుగా వస్తున్న భక్తిభావం వెనక ఉన్న మానసిక శాస్త్రమేమిటి, మరియు లక్షలాది మందిని సురక్షితంగా నిర్వహించే ఆధునిక ప్రభుత్వ యంత్రాంగం ఎలా పనిచేస్తుంది. ఖచ్చితంగా ఇవన్నీ మనం ఒకదాని తర్వాత ఒకటి విశ్లేషించాలి. సరే, దీన్ని కొంచెం వివరంగా చూద్దాం. ముందుగా ఈ పుష్కరాల అసలు ఉద్దేశం గురించి మాట్లాడితే, గురుగ్రహం ఒక రాశి నుంచి మరొక రాశికి మారినప్పుడు ప్రతి 12 సంవత్సరాలకు ఒకసారి పుష్కరాలు వస్తాయని మనకు తెలుసు. అవును, అందులో చివరి 12 రోజులను మనం అంత్య పుష్కరాలు అంటాము కదా. రైట్. కానీ ఇక్కడ నాకొక సందేహం ఉంది. ఏంటంటే, కేవలం ఒక నదిలో మునిగితే చేసిన తప్పులన్నీ పోతాయని, పుణ్యం వస్తుందని చెప్పడం కొంచెం అతిశయోక్తిగా అనిపించటం లేదా? అంటే ఏదో మ్యాజిక్ లాగా పాపాలెలా పోతాయి? అసలు దీని వెనక ఉన్న లాజిక్ ఏమిటి? ఇక్కడ మీరు లేవనెత్తిన ప్రశ్న చాలా కీలకమైనది. ఏంటంటే, దీన్ని మనం కేవలం మ్యాజిక్ లాగా పాపాలు పోగొట్టే ఒక మూఢ విశ్వాసంగా చూడకూడదు. ఓహో, మరి ఇంకెలా చూడాలంటారు? ప్రాచీన కాలంలో మన నాగరికతలన్నీ నదుల చుట్టే అభివృద్ధి చెందాయి. ఎక్కడ నది ఉంటే అక్కడే ఊరు, అక్కడే వ్యవసాయం. అంటే నది అనేది మన మనుగడకు ప్రాణాధారం. అవును, నీరు లేనిదే జీవం లేదు కదా. ఎగ్జాక్ట్లీ. కాబట్టి 12 ఏళ్లకొకసారి ఆ నది దగ్గరికి వెళ్లి కృతజ్ఞతలు చెప్పే ఒక గొప్ప పర్యావరణ వేడుక ఇది. ఒక రకంగా ప్రకృతి పట్ల మనిషికుండాల్సిన గౌరవానికి ఇది ప్రతీక. అంటే ఇదొక ఎకలాజికల్ థ్యాంక్స్ గివింగ్ లాంటిదన్నమాట. మరి ఈ పాపాలు తొలగిపోవడం సంగతేంటి? ఆహా, అక్కడికే వస్తున్నా. ఇక్కడ కాళేశ్వరంలో ముఖ్యంగా అంత్య పుష్కరాల్లో ప్రధానంగా చేసేది పితృదేవతలకు తర్పణాలు విడడం. రైట్. ఆ తర్పణాలు వదులుతారు కదా. అవును. మనిషి తన ఉరుకుల పరుగుల జీవితంలో తన మూలాలను మర్చిపోతుంటాడు. తర్పణాలు విడడం అనేది తన పూర్వీకులను స్మరించుకునే ఒక సైకలాజికల్ ఫ్రేమ్వర్క్. ఓ వావ్, సైకలాజికల్ ఫ్రేమ్వర్క్. అంటే ఇది మనసుకు సంబంధించిన విషయమా? అవునండి. మనమెక్కడి నుంచి వచ్చాం, మన ప్రయాణమేమిటి అని ఆలోచించుకుంటూ ఒక మానసిక ప్రశాంతతను పొందేందుకు ఏర్పాటు చేసిన అద్భుతమైన ప్రక్రియ ఇది. ఆ మానసిక ప్రశాంతతే ఇక్కడ పాప ప్రక్షాళనలాగా పనిచేస్తోంది. ఇది నిజంగా ఆలోచించాల్సిన విషయమే. అంటే ఇది కేవలం ఆధ్యాత్మికత మాత్రమే కాదు,
ఒక రకంగా మన మైండ్ని మనం రీసెట్ చేసుకునే ఒక థెరపీ లాంటిదన్నమాట. ఒక కాస్మిక్ రీసెట్ బటన్ అనొచ్చు. ఖచ్చితంగా అలా అనుకోవచ్చు. ఇక కాళేశ్వరం ప్రాముఖ్యత విషయానికొస్తే శ్రీకాళేశ్వర ముక్తీశ్వర స్వామి దేవాలయమున్న ఈ ప్రాంతం ఒక త్రివేణీ సంగమం కదా. గోదావరి, ప్రాణహిత నదులతో పాటు అంతర్వాహినిగా ప్రవహించే సరస్వతీ నది ఇక్కడ కలుస్తాయి. అవును, అందుకే దీనికంత విశిష్టత వచ్చింది. అయితే ఈ ఆధ్యాత్మిక వాతావరణం మధ్యలో నాకు ఆధారాల్లో ఒక ఆసక్తికరమైన విషయం కనిపించింది. ప్రతిరోజు ఒక హోమంని జరుపుతున్నాము. రాష్ట్ర ఐటీ మరియు పరిశ్రమల శాఖ మంత్రి దుద్దిళ్ల శ్రీధర్ బాబు గారు ఈ పుష్కరాల నిర్వహణలో చాలా చురుగ్గా పాల్గొంటున్నారు. రైట్. ఆయన గతంలో కూడా ఈ ప్రాంత అభివృద్ధికి చాలా కృషి చేశారు. అవును, ఆయన స్వయంగా పుష్కర స్నానం చేసి అధికారులతో సమీక్షలు నిర్వహించడమే కాకుండా యాప్స్, వెబ్సైట్లు తీసుకురావాలని నిర్ణయించారు. నాకేమనిపించిందంటే ఒక ఐటీ మంత్రికి సాంప్రదాయ వేడుకకి మధ్య ఉన్న కనెక్షన్ ఆసక్తికరంగా ఉంది కదా. ఇక్కడే మనం ఆధునిక పాలన యొక్క విజన్ని గమనించాలి. ఒక ఐటీ మంత్రి ఈ కార్యక్రమం మీద దృష్టి పెట్టారంటే వారు టెక్నాలజీని ఒక ఇన్ఫ్రాస్ట్రక్చర్ లాగా వాడుతున్నారని అర్థం. అంటే టెక్నాలజీతో క్రౌడ్ని కంట్రోల్ చేస్తారా? ఎగ్జాక్ట్లీ. గతంలో పుష్కరాలు అంటే ఎక్కడెక్కడో జనం చిక్కుకుపోయి తొక్కిసలాటలు జరిగే ప్రమాదముండేది కదా. కానిప్పుడు ఈ యాప్స్, డిజిటల్ బోర్డ్స్ ద్వారా ఏ ఘాట్ దగ్గర ఎంత రద్దీ ఉందో రియల్ టైంలో ట్రాక్ చేయొచ్చు. ఓహో, రియల్ టైం డేటా వాడుతున్నారన్నమాట. అవును, ఆ డేటా ద్వారా జనాలను వేరే ఘాట్లకు మళ్లించవచ్చు. చెప్పాలంటే ఇది పక్కా టెక్నాలజీ డ్రివెన్ క్రౌడ్ మేనేజ్మెంట్. కానీ ఇక్కడ ఇంకొక వాదన కూడా వస్తుంది. కాళేశ్వరాన్ని ఒక జాతీయ స్థాయి ఆధ్యాత్మిక పర్యాటక కేంద్రంగా మార్చాలని కేంద్ర ప్రభుత్వానికి ఆయన వింతిపత్రం కూడా ఇచ్చారు కదా. అవును, ఇచ్చారు. అది చాలా పెద్ద స్టెప్. అయితే ఇక్కడే నాకు ఇంకో డౌట్ వస్తోంది. ఇలా లక్షలాది మంది ఒక్కసారిగా ఒక చిన్న ఊరికొస్తే స్థానికంగా ఉండే వనర్ల మీద భయంకరమైన ఒత్తిడి పడుతోంది కదా. అవును, ఆ ఒత్తిడి ఖచ్చితంగా ఉంటుంది. అదే, ఆ 12 రోజులు అంతా గందరగోళంగా మారిపోయి ఆ ఊరి వనరులన్నీ హరించుకుపోతాయనే విమర్శుంటుంది కదా. అసలిది నిజంగా స్థానిక ఆర్థిక వ్యవస్థకు మేలు చేస్తుందా? అది చాలా సహజమైన సందేహం. కానీ మనం కొంచెం దీర్ఘకాలికంగా ఆలోచించాలి. ఆధారాల్లో మనం గమనిస్తే గత పుష్కరాల తర్వాత కూడా ఆలయానికి హుండీ ఆదాయం భారీగా పెరిగిందని నివేదికలు చెబుతున్నాయి. అంటే టెంపరరీగా వచ్చే క్రౌడ్ పర్మనెంట్ ఇంపాక్ట్ని ఇచ్చిందంటారా? కరెక్ట్. పుష్కరాల సమయంలో కల్పించిన సౌకర్యాలు, వేసిన విశాలమైన రోడ్లు ఆ తర్వాత కూడా భక్తుల రాకను స్థిరంగా పెంచాయి. పైగా ఈ పుష్కరాల సందర్భంగా స్థానిక చిన్న పరిశ్రమలను ప్రోత్సహించడానికి సుమారు 50 షాపింగ్ స్టాల్స్ ఏర్పాటు చేస్తున్నారు. ఓ, 50 స్టాల్స్ అంటే ఇది లోకల్ బిజినెస్కి పెద్ద బూస్ట్ కదా. ఎగ్జాక్ట్లీ. ఆ 12 రోజులు వచ్చే లక్షలాది మంది ఫుట్ఫాల్ని ఉపయోగించుకొని ఒక మైక్రో ఎకానమీని సృష్టిస్తున్నారు. ఇది వనరులను నాశనం చెయ్యడం కాదు, ఒక కొత్త ఆర్థిక వ్యవస్థకు బీజం వేయడం లాంటిది. వావ్! ఈ పాయింట్తో మనం నేరుగా లాజిస్టిక్స్లోకి వెళ్ళిపోదాం. ఎందుకంటే 2026 మే 21 నుంచి జూన్ 1 వరకు జరగబోయే ఈ ఈవెంట్ ఏర్పాట్లు చూస్తుంటే నాకు ఇందాక మనం అనుకున్నట్లు రియల్ లైఫ్లో ఆడే ఒక సిటీ బిల్డింగ్ సిమ్యులేషన్ గేమ్ లాగా ఉంది. నిజమే, ఇది మామూలు అడ్మినిస్ట్రేషన్ కాదు. దేవాదాయ శాఖ ప్రిన్సిపల్ సెక్రటరీ శైలజా రామయ్యార్, ఎండోమెంట్ కమిషనర్ మంత్రి ప్రగడ హనుమంతరావు, అలాగే కలెక్టర్ ఎస్పీ ధ్వర్యంలో జరుగుతున్న ఈ ఏర్పాట్ల స్కేల్ నిజంగా చాలా భారీగా ఉంది. ఉదాహరణకు మద్దులపల్లి, పూసుకుపల్లి, బలిజాపూర్, గోదావరి వంతెన పరిసరాల్లో ఏకంగా 260 ఎకరాల్లో 24 పార్కింగ్ ప్రాంతాలను సిద్ధం చేస్తున్నారు. అవును, 260 ఎకరాలు అంటే మాటలు కాదు. అదే కదా నేనంటున్నది. దాదాపు ఒక ఊరంత సైజు కేవలం పార్కింగ్ కోసమే వాడుతున్నారు. అసలు ఈ స్థాయిలో జనాలను మేనేజ్ చేయడం వెనుకున్న మెకానిజం ఎలా పనిచేస్తుంది? ఇవి అక్షరాల ఒక అడ్మినిస్ట్రేటివ్ నైట్మేర్ అని చెప్పాలి. ఎందుకంటే ప్రజలు ఒకే సమయంలో ఒకే దిశగా ప్రయాణిస్తారు. ఇక్కడ అత్యంత కీలకమైనది ట్రాఫిక్ సెగ్రిగేషన్. ట్రాఫిక్ సెగ్రిగేషన్ అంటే వేర్వేరు దారులు ఏర్పాటు చేయడమా? అవును. ప్రైవేట్ వాహనాలకు ఒక మార్గం, ఆర్టీసీ బస్సులకు ఇంకొక మార్గం ఏర్పాటు చేయడం ద్వారా వారు ఆ ట్రాఫిక్ ఊరి లోపలికి వచ్చే ముందే దాన్ని ఫిల్టర్ చేస్తున్నారు. మనం సిటీ బిల్డింగ్ గేమ్స్లో ట్రాఫిక్ జామ్ కాకుండా బైపాస్ రోడ్లు వేసినట్లుగాని ఇది కూడా పనిచేస్తుంది. రైట్. పైగా ఈ పుష్కరాలు జరిగేది మే జూన్ నెలల్లో.
తెలంగాణలో ఆ సమయంలో ఎండలు మండిపోతాయి గదా. అవును, వాతావరణం చాలా వేడిగా ఉంటుంది. ఇన్ని లక్షల మంది ఓపెన్ ఏరియాలో ఉన్నప్పుడు ఆహా, ఏమాత్రం నీటి సరఫరా మరియు వైద్య సదుపాయాలు విఫలమైనా అది పెద్ద పబ్లిక్ హెల్త్ క్రైసిస్ అవుతుంది కదా. దాన్ని ఎలా డీల్ చేస్తారు? ఖచ్చితంగా. అందుకే ఇక్కడ మైక్రో మేనేజ్మెంట్ చాలా అవసరం. ప్రతి కిలోమీటర్కు ఒక చలివేంద్రం ఏర్పాటు చేయాలనే నిబంధన వెనుక ఉన్నది దాహం తీర్చడం మాత్రమే కాదు, వరింటే ఉంది. హీట్ స్ట్రోక్ వల్ల వచ్చే ప్రాణాపాయాన్ని నివారించడం. అలాగే 20 పడకల మెడికల్ క్యాంప్, పితృకర్మల కోసం ఎండ తగలకుండా ప్రత్యేక చలుమ పందిళ్లు, ఇవన్నీ ప్లాన్ చేస్తున్నారు. ఓహో, ఇవన్నీ ఎక్స్ట్రీమ్ వెదర్ని తట్టుకోవడానికే అన్నమాట. ఎగ్జాక్ట్లీ. ఇవన్నీ కూడా ఎక్స్ట్రీమ్ వెదర్ కండిషన్స్లో క్రౌడ్ని కంట్రోల్ చేసే పద్ధతులు. జనం ఎండకు అసహనానికి గురైతే తొక్కిసలాటలు జరిగే ప్రమాదం ఉంటుంది. ఆ అసహనాన్ని తగ్గించడమే ఈ వసతుల ముఖ్య ఉద్దేశం. వావ్, ఇది నిజంగా అద్భుతమైన ప్లానింగ్. ఈ ఏర్పాట్లలో నాకు ఇంకో ఆసక్తికరమైన విషయం కూడా కనిపించింది. మ్యూజియం పనులను వాస్తు ప్రకారం 18వ తేదీలోపు పూర్తి చేయాలనే ఆదేశాలు జారీ అయ్యాయి. అవును, ఆ డెడ్లైన్ చాలా స్ట్రిక్టుగా ఉంది. చూశారా, ఒకవైపు ఇంత భారీ ఆధునిక ఇంజనీరింగ్, మరోవైపు వాస్తులాంటి సాంప్రదాయ విశ్వాసాలు. ఈ రెండింటిని బ్యాలెన్స్ చేయడం బహుశా ఈ దేశానికే సాధ్యమనిపిస్తోంది. నిజమే, ఇది మన సంస్కృతిలో భాగమైపోయింది. ఇక ఈ మొత్తం వ్యవహారంలో ఒక చారిత్రక ఘట్టం గురించి మాట్లాడుకోవాలి. అదే ముహూర్తం. మే 21వ తేదీన వేడుకలు ప్రారంభమవుతాయి. కానీ ఇక్కడ సమయం ఎంత ఖచ్చితంగా ఉందంటే, ఉదయం ఖచ్చితంగా 5:43 కంచిస్వామివారు త్రివేణి సంగమంలో తొలి స్నానం ఆచరిస్తారు. రైట్, ఆ సమయానికే అంతా సిద్ధంగా ఉండాలి. అదే రోజు రాష్ట్ర గవర్నర్ కూడా వస్తున్నారు కదా. ప్రాచీన జ్యోతిష శాస్త్రం ప్రకారం ముహూర్తం అంత పక్కాగా ఉండటం బాగానే ఉంది, కాని ఆచరణలో ఇది ఎంత పెద్ద సవాల్. అంటే ఇది చాలా కాంప్లెక్స్ సిచ్యువేషన్. అదే కదా, ఆ సమయానికే లక్షలాది మంది భక్తులు వేచి ఉంటారు. సరిగ్గా అదే సమయానికి అత్యంత కట్టుదిట్టమైన భద్రత ఉండే వీఐపీలు వస్తారు. ఆ జనసముద్రం మధ్యలో వీఐపీ కాన్వాయ్ జొచ్చుకుని వెళ్లటం, ఇదంతా పోలీసులకు నరకం చూపించదా? అవును, భద్రతా సిబ్బంది కోణం నుంచి చూస్తే ఇది అత్యంత ప్రమాదకరమైన క్షణం. ఎందుకంటే లక్షలాది మంది ప్రజలు ఒకే ఘాటువైపు వస్తుంటారు. సరిగ్గా అదే సమయంలో వీఐపీల కోసం ఆ మార్గాన్ని కొంతసేపు ఆపివేయాలి కదా. అవును, ఆపితే జనం ఒప్పుకుంటారా? అక్కడే ఉంది అసలు సమస్య. అప్పటికే గంటల తరబడి వేచి ఉన్న జనంలో అసహనం పెరిగితే క్రౌడ్ సైకాలజీ ఊహించని విధంగా మారుతుంది. ఏ చిన్న కమ్యూనికేషన్ లోపం జరిగినా అది పెను ప్రమాదానికి దారితీస్తుంది. అందుకే పోలీస్ యంత్రాంగం దీనికోసం నెలల ముందు నుంచే డ్రిల్స్ చేస్తారు. మరి ఇన్ని రిస్కులున్నప్పుడు వీఐపీల రాక వలన అసలు ఉపయోగమేమిటి? కేవలం భక్తి కోసమేనా, లేక ఇంకేదైనా కారణం ఉందా? భక్తి అనేది ఒక అంశం మాత్రమే. ఒక కార్యక్రమానికి కంచిస్వామిలాంటి ఆధ్యాత్మిక గురువు, ఆ రాష్ట్ర గవర్నర్ రావడం వల్ల క్షరాల్లో ఆ స్థలం దేశవ్యాప్త వార్తల్లో నిలుస్తుంది. ఓహో, బ్రాండింగ్ అన్నమాట. ఎగ్జాక్ట్లీ. జాతీయ మీడియా ఫోకస్ మొత్తం కాళేశ్వరం వైపు మళ్లుతుంది. స్థానికంగా ఉన్న ఒక ఆలయానికి జాతీయ స్థాయి గుర్తింపు తీసుకురావడానికి ఇలాంటి హై ప్రొఫైల్ రాక ఒక ఉత్ప్రేరకంలాగా పనిచేస్తుంది. సెక్యూరిటీ పరంగా ఇది సవాల్ అయినప్పటికీ బ్రాండింగ్ పరంగా దీనికి ఉండే విలువ అపారం. అద్భుతమైన విశ్లేషణ. ఒకసారి మనం మాట్లాడుకున్న విషయాలను క్రోడీకరిస్తే, ఆకాశంలో గురుగ్రహం కదలడం అనే ఒక ఖగోళ సంఘటన ఆధారంగా ఈ కార్యక్రమం రూపుదిద్దుకుంది. అవును, అదొక న్యాచురల్ సైకిల్. పాపాలు కడగడం అనే భక్తిభావం వెనుక నదులను పూజించడం, పూర్వీకులను స్మరించుకోవడం అనే ఒక లోతైన మానసిక మరియు పర్యావరణ స్పృహ ఉంది. ఇక క్షేత్రస్థాయిలో చూస్తే 260 ఎకరాల పార్కింగ్, డిజిటల్ యాప్స్ ద్వారా క్రౌడ్ మేనేజ్మెంట్, ప్రతి కిలోమీటర్కు నీటి వసతి, ఇవన్నీ ఆశ్చర్యపరుస్తున్నాయి. అవును, ఇవన్నీ ఎంతో ముందస్తు ప్రణాళికతో జరుగుతున్నవి. అంతేకాకుండా ఒకేసారి వీఐపీలను, సామాన్యులను సమన్వయం చేసే అడ్మినిస్ట్రేటివ్ ఎక్సలెన్స్ కూడా మనకిక్కడ కనిపిస్తోంది. కాళేశ్వరం అంత్య పుష్కరాలు అనేది కేవలం ఒక సంప్రదాయం మాత్రమే కాదు, ఇదొక ప్రాచీన విశ్వాసానికి మరియు ఆధునిక వ్యవస్థకు మధ్య ఉన్న పర్ఫెక్ట్ సింక్ అని మనకర్థమవుతోంది. నిజమే, ఇది కేవలం మన చరిత్రను మాత్రమే కాదు, మనుషుల యొక్క సామూహిక శక్తిని, సంస్థాగత నిర్వహణను కూడా ప్రతిబింబిస్తుంది. మనం దీన్ని గర్వంగా చెప్పుకోవచ్చు. అయితే ముగించే ముందు ఒక ఆలోచనను అలాగే వదిలేయాలనిపిస్తోంది.
ఈ రోజుల్లో మనం ఒక డిజిటల్ ప్రపంచంలో బతుకుతున్నాం కదా. అవును, ప్రతిదీ స్మార్ట్ఫోన్లోనే అయిపోయింది. రైట్. ఎవరికి వారు తమ స్మార్ట్ఫోన్లకే పరిమితమవుతున్నారు. పక్కింట్లో ఎవరున్నారో కూడా తెలియని ఒక ఐసోలేషన్లో ఆధునిక మనిషి బతుకుతున్నాడు. ఎవరితోనైనా కనెక్ట్ అవ్వాలంటే అది కేవలం వర్చువల్గా మాత్రమే జరుగుతోంది. ఇది చాలా చేదు నిజం. కాని ఎక్కడో ఆకాశంలో ఒక గ్రహం మారితే లక్షలాది మంది ప్రజలు తమ హోదాలను, కులమతాలను పక్కన పెట్టి ఒకే నదీ తీరానికి చేరుకుంటున్నారు. ఏకాంతంగా బతుకుతున్న మనిషికి ఈ సామాజిక అనుసంధానాన్ని లేదా ఆ సోషల్ కొహెషన్ను నేర్పించడానికి బహుశా ఇలాంటి బృహత్తరమైన విశ్వాసాలే ఏకైక మార్గం కావచ్చు. చాలా లోతైన ఆలోచన ఇది. అవును, మనం ఎంతుకైనా ఎదగవచ్చు కాని ప్రకృతి ముందు, సాటి మనుషులతో పంచుకునే ఆ సామూహిక అనుభవం ముందు మనం ఎంత చిన్నవాళ్లమో ఈ పుష్కరాలు గుర్తుచేస్తాయి. సంగమంలో సరస్వతి అంత్యపుష్కర స్నానమాచరించి పునీతులు కండి. గత సంవత్సరం మొదలైన శ్రీ సరస్వతి పుష్కరాలకు సంబంధించి మే 21వ తారీఖు నాడు జూన్ వరకు జరగబోయే సరస్వతి అంత పుష్కరాల సందర్భంలో భక్తులందరికీ, జిల్లాలు, అదేవిధంగా మన రాష్ట్రానికి సంబంధించి, ఇరు రాష్ట్రాలకు సంబంధించి, యావత్ దేశానికి సంబంధించిన భక్తులందరినీ కూడా మాదేపూర్ మండలంలో కాళేశ్వరం గ్రామంలో జరగబోయే ఈ సరస్వతి పుష్కరాలకు అందరినీ కూడా ఆహ్వానిస్తూ, దీంట్లో పాల్గొనే భక్త సోదరులకు కూడా ఇటు కాళేశ్వర ముక్తేశ్వరుని దర్శించుకొని పుణ్యస్నానం చేసి, గత సంవత్సరం కూడా అనేక మంది భక్తులు చాలా రష్ ఉన్నప్పటికీ వారి వారి సెల్ఫ్ డిసిప్లిన్తో అటు దేవాదాయ శాఖకు సంబంధించిన వారు అందరితో కూడా సహకరించి, డిస్ట్రిక్ట్ అడ్మినిస్ట్రేషన్తో కూడా సహకరించి చాలా పెద్ద ఎత్తున వారు విజయవంతం చేయడం జరిగింది. మరొక మారు భక్త సోదరులందరూ కూడా ఈరోజు దేవాదాయ శాఖ ఈ కాళేశ్వర ముక్తేశ్వర స్వామి ఆలయ ప్రాంగణంలో సరస్వతి పుష్కరాలు జరుగుతూ ఉన్న సందర్భంలో మీరందరూ కూడా సహకరించి, మీరందరూ వచ్చి పుణ్యస్నానం చేసి దీన్ని గొప్పగా వైభవంగా నిర్వహించే విధంగా సహకరించాలని, మనం అందరం కలిసి విజయవంతంగా దీన్ని ముందుకు తీసుకెళ్లే కార్యక్రమం చేయాలని కోరుతూ మీ అందరి సహకారాన్ని కోరుతా ఉన్నాం. 21వ తారీఖు నుంచి జూన్ 1వ తారీఖు వరకు తెలంగాణ ప్రభుత్వం కాళేశ్వరం, భూపాల్పల్లి జిల్లాలో సరస్వతీ నది అంత్య పుష్కరాలు జరుపుతున్నాము. ముఖ్యంగా మనకి కాళేశ్వరంలో త్రివేణి సంగం, అందులో గోదావరి నది, ప్రాణహిత నది మరియు అంతర్వాహిని సరస్వతి కలుస్తున్నాయి. ఈ పుణ్య సంగమంలో మనకి సరస్వతి నది పుష్కరాలు గురు గ్రహము మిథున రాశిలో ఉన్నప్పుడు మనం ఆ ఒక్క సంవత్సరానికి జరుపుతాము. మరి పోయిన సంవత్సరం మే 16 నుంచి ఆది పుష్కరాల్ని సరస్వతి నదికి జరిపాము. ఇప్పుడు గురు గ్రహము మిథున రాశి ఆఖరి 12 రోజులు మిథున రాశి నుంచి కటక రాశికి పోవడానికి ముందు అంత్య పుష్కరాల్ని జరుపుకుంటూ మనము ఈ పుణ్య స్నానాల్ని ఆచరిస్తాము. మరియు కాళేశ్వరంలో మనకి ముక్తేశ్వర మరియు కాళేశ్వర స్వాములు ఇద్దరు కూడా ఒకే పానవటంలో మనకి వెలిసి ఉన్నాయి. మరియు ఈ పుణ్య కాళేశ్వర దేవాలయంలో శుభానంద దేవి, అదే విధంగా మహాసరస్వతి దేవి ఆలయాలు కూడా ఉన్నాయి. సో భక్తులందరూ కూడా ఇక్కడ పుణ్య స్నానాన్ని ఆచరించుకుంటూ, ఇక్కడ స్వామివారు అదే విధంగా అమ్మవార్లందరినీ కూడా దర్శించుకుంటూ పిండ ప్రదానం చేయడానికి కూడా మేము ఏర్పాట్లు చేశాము. అదే విధంగా దేవాలయం దగ్గర ప్రతిరోజు హోమాలు జరుపుతాము. మహామృత్యుంజయ హోమం, అదే విధంగా రుద్ర హోమము, తర్వాత లఘు చండీ హోమం, ఇట్లా ప్రతిరోజు ఒక హోమం ని జరుపుతున్నాము. సో భక్తులందరూ కూడా వచ్చి హోమాల్లో కూడా వాళ్ళు కూర్చొని వాళ్ళు పార్టిసిపేట్ అవ్వచ్చు. అదే విధంగా పబ్లిక్ అందరికీ కూడా, భక్తులందరికీ కూడా ప్రతిరోజు సాయంత్రం 7కి మేము సరస్వతి దేవి హారతి సరస్వతి ఘాట్ దగ్గర జరుపుతున్నాము. తర్వాత సాంస్కృతిక కార్యక్రమాలు, అదే భక్తి గీతాలు, అదే విధంగా ట్రెడిషనల్ డాన్స్ ప్రోగ్రామ్స్ అన్నిటినీ కూడా సరస్వతి ఘాట్ దగ్గర జరుపుతున్నాము. మరియు ఆది పుష్కరాలకి సుమారు ఒక 36 నుంచి 40 లక్షల మంది రావడం జరిగింది. ఈసారి కూడా భక్తులు పెద్ద ఎత్తున వస్తారు అని మేము కోరుకుంటున్నాము. ప్రతిరోజు ఒక పీఠాధిపతి వారు కూడా ఈ పుణ్య స్నానాన్ని ఆచరిస్తారు, అందరినీ కూడా ముందుకు తీసుకొని వెళ్తారు. మరియు మొదటి రోజు అంటే 21వ తారీఖు 5:45కి మన
కంచి స్వామి పీఠాధిపతి వారు పుణ్యస్నానాన్ని ఆచరించుకుంటూ పుణ్యస్నానాన్ని మొదలు పెట్టిస్తారు. వీటితో పాటు మేము అన్ని ఏర్పాట్లు కూడా భక్తులకి అక్కడ చేయడం జరిగింది. అకామిడేషన్ కూడా ప్రొవైడ్ చేయడానికి కొత్తగా ఒక టెంట్ సిటీ కూడా ఏర్పరుస్తున్నాము. అదే విధంగా ట్రాన్స్పోర్టేషన్ ఎక్కడ ఇబ్బంది రాకుండా ఆర్టీసీ ద్వారా బస్సులు కరీంనగర్, అదే విధంగా వరంగల్ నుంచి మరియు మహారాష్ట్ర నుంచి కూడా ఏర్పాటు చేయడం జరిగింది. మరియు లోకల్లో కూడా దిగిన తర్వాత ఇంటర్నల్ బస్సెస్ మేము ఏర్పాటు చేస్తున్నాము ఫ్రీగా. అందరూ కూడా ఒక చోట నుంచి ఇంకొక చోట, అంటే ఘాట్ నుంచి గుడి వరకు, గుడి నుంచి మళ్ళీ ఎగ్జిట్ పాయింట్ పార్కింగ్ ప్లేస్ వరకు పోవడానికి ఇది కూడా ఏర్పాటు చేయడం జరిగింది. మరియు ఆధ్యాత్మికంగా అదే విధంగా మనకి రిలీజియస్ పరంగా ఇది ఒక చాలా ముఖ్యమైనటువంటి స్థానము. మరియు సరస్వతి నది పుష్కరాలు 12 సంవత్సరాలకు ఒక్కసారి జరుగుతుంది కాబట్టి, మరియు సరస్వతీ దేవి విద్య మరియు కళ అన్నిటికీ కూడా వారే ప్రసాదిస్తారు కాబట్టి అందరూ కూడా మంచిగా చదవడానికి, అదే విధంగా వాళ్ళ కళలో వాళ్ళు పైకి ఎదగడానికి అందరూ కూడా వచ్చి ఆ దేవి ఆశీస్సులు, అదే విధంగా కాళేశ్వర ముక్తేశ్వర స్వామి ఆశీస్సులు తీసుకోవాలి అని కోరుతున్నాము. తెలంగాణ ప్రభుత్వం మీకు అందరికీ కూడా ఏర్పాట్లు చేయడం జరిగింది. అందరూ కూడా భక్తులు కూడా రావాలి అని మేము ఈ పుణ్యకాలానికి మేము కోరుతున్నాము. అందరికీ నమస్కారం. దేవాదాయ ధర్మాదాయ శాఖ తెలంగాణ ప్రభుత్వం కమిషనర్ హనుమంతరావు. కాళేశ్వర సంబంధించినటువంటి పుష్కరాలు, పవిత్ర పుష్కరాలు, సరస్వతి అంత్య పుష్కరాలు మే 21 నుంచి జూన్ 1 వరకు 12 రోజులు జరగబోతున్నాయి. ఈ పవిత్ర పుష్కర స్నానానికి అంగరంగ వైభవంగా ప్రభుత్వం అన్ని ఏర్పాటు చేసింది. దేవాదాయ శాఖ తరపున కూడా భక్తులందరికీ కూడా పుష్కర స్నానానికి ఏ విధమైనటువంటి లోటుపాట్లు లేకుండా వసతికి అన్ని ఏర్పాట్లు, అదేవిధంగా సాయంత్రం వేళ ఆహ్లాదకరమైనటువంటి అద్భుతమైనటువంటి సాంస్కృతిక కార్యక్రమాలు కూడా నిర్వహించడం జరుగుతుంది. పవిత్రమైనటువంటి మొదటి రోజున కంచి పీఠాధిపతి శ్రీ శంకర విజయేంద్ర సరస్వతి వారు రానున్నారు. వారు పుష్కర స్నానం ఆచరించి ప్రారంభిస్తారు. అది మొదలుకొని 12 రోజులు కంటిన్యూస్గా లక్షలాది మంది భక్తులు తరలి వస్తారని అంచనా. కాబట్టి అందరూ కూడా ఈ పుష్కర స్నానాన్ని ఆచరించి భక్తులందరూ తరలి వచ్చి పవిత్ర ఈ పుష్కర స్నానాన్ని ఆచరించడమే కాకుండా కాళేశ్వర ముక్తేశ్వర స్వామిని దర్శించి పుణ్యపునీతులు కండి. మే 21 నుండి జూన్ 1 వరకు 12 రోజుల పాటు జయశంకర్ భూపాలపల్లి జిల్లాలోని శ్రీ కాళేశ్వర ముక్తీశ్వర స్వామి క్షేత్ర సన్నిధిలో జరిగే సరస్వతి అంత్య పుష్కరాలకు అశేష జనావళి భక్తి ప్రపత్తులతో తరలిరండి. త్రివేణి